టీ తాగుతారా? వద్దు, డికాషన్ బాగా కాచి బకెట్లు వేసి తీసుకురా, కాళ్ళు దాంట్లో పెట్టుకుని ఫుట్ బాత్ చేస్తా. మిమ్మల్ని అడిగాను చూడు. కొట్టుకోవాలంటే బయట క్రాక్ చెప్పులు ఉన్నాయి, బాగా తగులుతాయి. మన ఫ్లాట్ మీద కంప్లైంట్లు వచ్చినాయి కదా, అందరికీ ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేసిన. నేను మాట్లాడతాను కదా, నువ్వెందుకు మాట్లాడావు? మీరు మాట్లాడితే ఈ ఫ్లాట్ కూడా ఖాళీ చేయాల్సి వస్తుందేమో అని. అంటే నాకు మాట్లాడడం రాదా? నువ్వేనా పెద్ద పబ్లిక్ స్పీకరా? అలా కాదండి, నేను చెప్పేది వినండి. ఓ, నువ్వు చెప్పింది అలా? ఓకే, ఒక పని చేయి, ఒక కుక్కలు పనుకోను, దాంట్లో ఒక బొచ్చు పెట్టు, నన్ను కూర్చోబెట్టు, పాలు బిస్కెట్లు నువ్వు తినేసిన మూలుగులు దాంట్లో పడే, అప్పుడు నువ్వేం చెప్పినా సరే కుక్కలా ఎలా వింటా ఉంటాను. ఓకే? మిమ్మల్ని కుక్కని ఎవరన్నారు? అంటే నేను కుక్కలా కూడా పనికిరానా? బాబు, ఈ టార్చర్ కన్నా ఫ్లాట్ ఖాళీ చేయడం ఈజీ. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. నేను వాళ్ళతో మాట్లాడాలి. మీరు వెళ్ళొద్దు, నేనే పిలుస్తాను. ఒక్కొక్కరిని అరగంట గ్యాప్లో రమ్మను. సరే. హలో హలో, అది మా ఆయన మీతో మాట్లాడాలంటున్నారండి. ఎందుకండి మీరు ఆల్రెడీ మాట్లాడరు కదా? కాదు, డైరెక్ట్ గా కూర్చొని సారీ చెప్దాం అనుకుంటున్నారండి. అవునా? ఆయన లేనప్పుడు చెప్పండి, వస్తా. నేను లేకుండా నాతో పర్సనల్గా ఎలా మాట్లాడతారో బోసిడీకే. హలో, సారీ వస్తున్నా. ఈ పెళ్ళైన కొడుకులందరూ ఇప్పుడు చూసినా పక్కింట్లో దూరదామని చూస్తారు, కొంపలో పీకేదా లేకపోయినా. అలవాటు మీకున్నా బాగుండేది, హ్యాపీగా ఉండేదాన్ని. టీ తాతారా అండి? మీరేమిచ్చినా తాగుతానండి. హార్పిక్ తీసుకురావే, తాగుతాడు. ఏమిచ్చినా తాగుతానన్నావుగా. అయినా నేను లాస్ అవుదామంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు? అంటే నేను కాల్లో అనేది మీరు నెగిటివ్గా తీసుకుంటారని భయంతో వచ్చా. అంటే నువ్వు వస్తే నెగిటివ్ పాజిటివ్ అయిపోద్దా? ప్రయత్నిస్తే అవుద్ది కదండి. నా బ్లడ్ గ్రూప్ బి నెగిటివ్, బి పాజిటివ్ జీ. బ్లడ్ గ్రూప్ ఎలాగవుద్దండి? మరి ప్రయత్నం సంకల్పం అని పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? హాయ్ సుబ్రహ్మణ్యం గారు, మీరు ఇక్కడ ఉన్నారా? సారీ చెప్తా అంటే వచ్చి చెప్పించుకుంటున్నాను. అమ్మాయి ఏదో సారీ చెప్పాను కానీ వదిలేశాను, లేకపోతే ఇష్యూ చాలా పెద్దది చేసేవాడిని. టీ తాతారా అండి? మీ నాన్నకి టీ కొట్టు ఉంది కదా అని ప్రతిసారి టీ టీ అని అడగక్కర్లేదు. నా ఇంటి పేరు తాడి, స్టార్ట్ విత్ టీ. నా పేరు టీ. నా పేరులో టీ ఉంది, అందుకే ఎవరు వచ్చినా టీ ఇస్తుంది. టీ చాలా బాగుందండి, ఇన్ఫాక్ట్ చాలా ఫాస్ట్ కూడా పెడుతున్నారు. మీ టీ గోతం ఆపి పాయింట్కి రండి. టీ గౌతమ్ మీన్స్? భాగవతంలో బాగా తీసేసి టీ పెట్టారండి, ఎందుకంటే ఆయనకి నా టీ అంటే చాలా ఇష్టం. టీ చాలా బాగుంది. మీ టీ నాకు నచ్చలేదు. టెక్స్ట్ కాంటెక్స్ట్. నేనేం చేశానండి? సమ్మన్ పార్క్ కార్ మే పార్కింగ్, అది నా తప్ప? అందుకే నేను గ్రూప్లో పోస్ట్ చేశాను. మీది 3 BHK, మీకు కార్ లేదు, ఉన్నవి 2 బైక్స్. ఖాళీగా ఉన్న పార్కింగ్లో కారు పెడితే ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అయ్యి గ్రూప్ ఎగ్జామ్ కొట్టినట్టు గ్రూప్లో పెడుతున్నావు? అది నా ప్లేస్ కదా. అయితే పోరా, పోయి 6x3 సమాధి కట్టుకో. అప్పుడు ఎవడో పార్కింగ్ చేయడు, నీ పార్కింగ్ నుంచి ఎవడెళ్ళడు, నీ పార్కింగ్ నీకే ఉంటుంది. ముంబై స్లమ్ ఏరియాలో తిరిగి వాళ్ళరా మీరంతా. కాలం కలిసి వచ్చి కమ్యూనిటీలోకి వచ్చారు. మనం బాగుపడకపోయినా పర్లేదు, అవతలోడు సుఖపడకూడదు, అదే కదా సార్ కాన్సెప్ట్. అవును. టీ తాతారా అండి? సారీ కానీ పిలిచాడు, చెప్పడానికిలా లేదు, చెప్పించుకోవడానికే. ఎందుకైనా మంచిది గ్రూప్లో పెట్టిన మెసేజ్ డిలీట్ చేస్తా. నేను మిమ్మల్ని కొడతాం డిలీట్ చేస్తానండి. వచ్చేసా
ఏం సుబ్రహ్మణ్యం పరమేశ్వరం మీరు కూడా వచ్చారా? మేము సరే, మీరెందుకు వచ్చారు? అంటే సారీ చెప్తా అన్నాడు, రిక్వెస్ట్ చేశారు, అందుకు వచ్చాను. అమ్మన్న వరకు రిక్వెస్టే. టీ తాగుతారా అండి? 2 3 తీసుకొని వస్తా. ఒక టీ తాగినందుకే మన పరిస్థితి ఎలా ఉంది. 3 టీలు చెప్పాడు, వీడి పరిస్థితి ఏటో. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ గ్రూప్లో పెట్టాగా. నీ నోటితో చెప్తే విందామని. స్వీట్ వాయిస్ కదా. పిల్లలు బయట అల్లరి చేస్తున్నారు, స్విమ్మింగ్ పూల్ దగ్గర లిఫ్ట్ దగ్గర వాటర్తో రచ్చ రచ్చ చేస్తున్నారు. పిల్లలు అన్నాక అలర్ట్ చేయక నువ్వు నేను చేస్తావా? అసలు నువ్వు లిఫ్ట్ రోజుకి ఎన్నిసార్లు వాడుతున్నావురా? డైలీ 20 to 40 times. మీరేంటి సార్ ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు? నాకు ఆల్రెడీ ఒక రోజు పడిపోయింది కదండి, ఇంకే రియాక్ట్ అవ్వాలి? మళ్ళీ టీ తాగుతారా అండి? స్విమ్మింగ్ పూల్ దగ్గర ప్రాబ్లం ఏంటి? కిడ్స్ కదండి, సూప్ వస్తారు కదా, అందుకు. గురుగారు ఎవరైనా పరిగెట్టించి కొడతారు లేదా కట్టేసి కొడతారు, వీలేకండి టీర్చి కొడతారు. నువ్వు పోయలేదా? అబద్ధం చెప్పావంటే గోళీలు 2 ఒకటైపోతాయి. ఒక 5-6 times. నీటి ఎనుగులో ఉన్నావు, నువ్వు పోసినప్పుడు చిన్నపిల్లలు పోయకూడదా? పోయొచ్చు. పిల్లలు డైపర్ వేసి తిరుగుతుంటే నీ ప్రాబ్లం ఏంట్రా? ఏం లేదు, లేకుండా కూడా తిరగచ్చు. అవసరమైతే వీళ్ళిద్దరు లేకుండా తిరిగినా నో ఇష్యూస్. మరి గ్రూప్లో పెట్టు. అంటే వైఫ్ ఏమో జాబు, ఊళ్ళో ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇలా ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఇలా గ్రూపులకి వెళుతుంటా. అయినా మీలాంటి వాళ్ళకి ఎందుకురా కమ్యూనిటీలు? ఏ ఇండిపెండెంట్ హౌస్లో కట్టుకోక పిల్లలు అరిస్తే కంప్లైంట్, పిల్లలు స్నానం చేస్తే కంప్లైంట్, ఎవడన్నా కారు కొంచెం రాంగ్గా పార్క్ చేస్తే కంప్లైంట్, క్రాస్గా పెట్టినా కంప్లైంట్, లిఫ్ట్ డోర్ క్లోజ్ చేయకపోతే కంప్లైంట్, గట్టిగా మాట్లాడితే కంప్లైంట్. మీరు మాత్రం డోర్లన్నీ బాగా తెచ్చుకుని కూర్చోవాలి, బయట నుంచి మాత్రం ఏ సౌండ్ రాకూడదు. మీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కదరా, అడవుల్లో. అడవి మనుషులరా మీరు. నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకో, రీల్స్ చూసుకో. ఇంకా ఖాళీగా ఉంటే రీల్స్ చేసుకో, అంతేగాని పనికిమాలిన పోస్టులు పెట్టావు రే. నేను అందరికంటే లాస్ట్ ఎందుకు రమ్మన్నావో తెలుసా? అర్థమైంది సార్, వీళ్ళిద్దరికన్నా కంప్లైంట్లు నేనే ఎక్కువ ఇచ్చాను కాబట్టి. వీళ్ళందరినీ నీ ముందు ఎందుకు కొడుతున్నావో తెలుసా? తెలుసు సార్, వీళ్ళిద్దరికన్నా ఎక్కువ కోటింగ్ నాకే ఉంటుంది కాబట్టి. టీ తాగుతారా? నీ యువతకి నన్ను కాపాడమ్మా బాబు, ప్లీజ్ నీకు దండం పెడతాను. ఏమండి, మనం ఈ ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామా? 101%. అయితే మాట్లాడొచ్చా? ఏరా, మా ఆయనే నాకు పులిహార కలపలేదు, నువ్వు నాకు పులిహార కలుపుతావా? అయినా నా పోల్కనీలో నేను డ్రింక్ చేస్తే నీకేందిరా? నీ డబ్బులు ఇస్తున్నావా? నీ ఆవిడ డబ్బులు ఇస్తున్నావా? నీ అనుకుంటే ఇది ఏందిరా మోర్లా రెచ్చిపోతుంది. పెళ్ళానికి పిన్నిస్ పెట్టడమే చాలు కానీ చెప్పాలి అనుకూలంగా పెట్టరా? పెళ్ళానికి పిన్నిస్ పెట్టడమే రాదు కానీ ఇవన్నీ నీకెందుకురా? నీకెందుకురా? కమ్యూనిటీ ప్రెసిడెంట్ని నాకు తెలియకుండా ఏం జరుగుతుంది ఇక్కడ? కరెక్ట్ టైంకి వచ్చావు, నీకు కూడా స్పెషల్ టీ పెడతా.